కూర్చోండి. పిల్లలు, ముందుగా ప్రార్థన. అందరూ లేచి నిల్చోండి, దండం పెట్టుకోండి. మా తెలుగు తల్లికి మల్లిపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కూర్చోండి. పిల్లలు, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. మీకు తెలుసా? తెలీదు టీచర్. అయితే నేను చెప్తాను, వినండి. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. అంటే ఏమిటి టీచర్? ఈరోజు ఎందుకు చెప్పుకుంటారు టీచర్? అంటే మనం మన పుట్టినరోజు ఎలా జరుపుకుంటామో అలాగనమాట. మన తెలుగు భాష కోసం ఎంతో కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి అయిన ఆగస్టు 29 నాడు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. రామ్మూర్తి పంతులు గారు మన తెలుగు గ్రాంధిక భాషని వ్యవహారిక భాషగా రూపొందించారు. అందుకే అతని జయంతి నాడు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఓహో, అలాగా టీచర్. దీని గురించి ఇంకా చెప్పండి టీచర్. తప్పకుండా పిల్లలు. తెలుగు భాష ఎంతో గొప్పది, అందమైనది. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పోదన్న వంటి ఎందరో కవులు మన తెలుగు భాషలో ఎన్నో రచనలు చేసి మన తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పారు. తెలుగు భాష ఎంతో సులభమైనది, సరళమైనది. ప్రపంచంలో అందమైన లిపిలలో మన తెలుగు లిపి 2వ స్థానంలో ఉంది. అందమైన తెలుగు భాషను ఎవరైనా చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కన్నడ వారైన శ్రీకృష్ణదేవరాయలు ఉగ్గుపాలలో నుండి, ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పారు. తెలుగులో ఆముక్త మాల్యద అనే కావ్యాన్ని రాశారు. పిల్లలు, మీకు తెలిసిన కొన్ని పద్యాలు ఏవైనా చెప్పండి. సరే సరే, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ముందు కౌస్తబ్, నువ్వు చెప్పు. పంచదార కన్నా, పనస తోనల కన్నా, జుంటి తేనె కన్నా, జున్ను కన్నా కమ్మన మన తెలుగు భాష. ఇప్పుడు రామాంజీ, నువ్వు చెప్పు. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారి నవ్వుల అచ్చమైనది, అమృతం కన్నా తీయనైనది, అందమైన మన తెలుగు భాష. ఇప్పుడు ధన్యశ్రీ, నువ్వు చెప్పు. అమ్మ ప్రేమలో అమ్మ చేతి గోరు ముద్ద తెలుగు, రుచి రాగాల పాల ముద్ద తెలుగు, అమ్మ రూపమే భాష, అమృతం జలపాఠం నా తెలుగు భాష. ఇప్పుడు కృతిక, మీరిద్దరు చెప్పండి. తెలుగుదనం అంటే తీయదనం లేదు, తెలుగు కవలు అంటే గన్నులు లేరు, తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ చాలా తెలుగు బాల. చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇలాగే నేర్చుకుంటూ ఉండండి. ఆంగ్లేయులు కూడా మన తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకొని మన తెలుగు భాషపై పరిశోధన చేశారు. మన కవులు రాసిన గొప్ప రచనలు చూసి వాళ్ళ భాషలోకి అనువదించి నేర్చుకున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం పరాయి భాష మోజులో పడి మన భాషను మర్చిపోతున్నారు. మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మని మర్చిపోయినట్టే. పరాయి భాషలు కూడా నేర్చుకోవాలి, కానీ మన భాషను మాత్రం మర్చిపోకూడదు.